గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి ఇదేంటంటే ఈ మధ్యలో కొత్త ఈ పాలసీస్ చాలా వచ్చినాయి కదా. శుభ్ వెల్త్ ప్లస్ శుభ్ మహల్ లైఫ్ ఇట్లా 2, 3 వేరియేషన్స్ పాలసీస్ వచ్చినాయి. వీటి వల్ల బేసిక్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఎవరికి ఇవ్వచ్చు, ఇవి విచ్ టైప్ ఆఫ్ పాలసీస్ అనే దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి సిద్ధి యాప్ ఓపెన్ చేసి క్విక్ కోర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మనకి శుభ్ సొల్యూషన్స్ అని ఉంటాయి. ఇక్కడ శుభ్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేయాలి. దీంట్లో మనకి ఈ 4 రకాల పాలసీస్ ఉన్నాయన్నమాట. టాటా ఏఏ లైఫ్ శుభ్ సొల్యూషన్స్ ఒకటి, లైఫ్ సెక్యూర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ ఒకటి, శుభ్ హెల్త్ ప్లేస్ ఒకటి, శుభ్ మహా లైఫ్ ఒకటి. దీంట్లో మనకేందంటే ఇప్పుడు రీసెంట్‌గా మనోళ్ళు చాలా మంది చేస్తున్నారు. శుభ్ హెల్త్ ప్లేస్ అనే పాలసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనిపైన క్లిక్ చేయాలి. దీంతో పాటు ఏందంటే వ్యూ కీ ఫీచర్స్. ఎంజాయ్ జీరో ప్రీమియం అలొకేషన్ చార్జెస్. మనకు పిఆర్‌లో గాని, మిగతా ఫండ్ రిలేటెడ్‌గా ఏ పాలసీలు తీసుకున్నా అలొకేషన్ చార్జెస్ అని మనకి ఇలిస్ట్రేషన్‌లో కనిపిస్తాయి. అలాంటి ప్రాబ్లమ్ అనేది దీంట్లో ఉండదు. మనకి 100% జీరో ప్రీమియం అలొకేషన్ చార్జెస్ వస్తాయన్నమాట. ఇంకొకటేందంటే కవరేజ్ ఆఫ్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ వస్తది. యాక్సిడెంటల్ బెనిఫిట్ వస్తది. టర్మ్ బూస్టర్, టర్మినల్ ఇల్‌నెస్. ఈ 3, 4 రకాల రైడర్స్ కూడా ఇంటర్నల్‌గా ఇన్‌బిల్ట్‌గా అయ్యి ఉంటాయన్నమాట. దానిలో సెపరేట్‌గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా చూజ్ చేసుకోవచ్చు. టాక్స్ ఫ్రీ హెల్త్ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్. మనకి ఇది ఫండ్ రిలేటెడ్ కాబట్టి మనకు విత్‌డ్రావల్ ఆప్షన్ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మనకి ఎట్లా కావాలంటే అట్లా అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఆ అమౌంట్ అనేది మనం మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కి యూజ్ చేసుకోవచ్చు. గ్రో యువర్ హెల్త్ ఫండ్ విత్ మార్కెట్ లిటరసీ. సేమ్ అదే ఇంతకుముందు చెప్పిందే. హెల్త్ బాడీ వెల్‌నెస్. హెల్త్ బాడీ రిలేటెడ్‌గా 64,000 హెల్త్ రిలేటెడ్‌గా బెనిఫిట్స్ ఉన్నాయి గదా! అవి గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటేందంటే మన ఫండ్స్ అన్నీ గూడా మార్నింగ్ స్టార్ రేటెడ్ ఫండ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ అనేది 28% వరకు ఇప్పటివరకు ఇచ్చారు. అంతకంటే బెటర్ గూడా ఇచ్చిన రోజులు గూడా ఉన్నాయి. మనం యావరేజ్‌గా 15%, 20% రిటర్న్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన కస్టమర్స్‌కి మంచి రిటర్న్స్ అనేది కనిపిస్తుంటుంది. ఇది సేవింగ్ పాలసీ అండర్‌లోకి వస్తుంది. బట్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు కొంచెం ఉంటాయి గాబట్టి ఇన్‌కమ్ ప్రూఫ్ ఎంతో కొంత ఉండి మినిమమ్ 10థ్ క్లాస్, ఇంటర్ ఉన్న వాళ్ళకి 3,00,000 కంటే తక్కువ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పాలసీ అనేది ఇవ్వచ్చు. 0-60 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. మన ఫోకస్ అంతా గూడా పేరెంట్స్ పేరు పైనే గదా! ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పేరెంట్స్‌కి ఏదన్నా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఎక్కువొస్తాయి. పిల్లల ఫ్యూచర్‌కి యూజ్ అయ్యేటట్టు ఉంటది గాబట్టి ఎక్కువ మటుకు మనం 25, 30, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఈ పాలిసీల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయి. టాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? ఇది ఈ పాలసీ యొక్క కీ ఫీచర్స్. ఇప్పుడు ఒకటి కొటేషన్ చేసి చూపిద్దాం. ఇక్కడ సెల్ఫ్ తీసుకుంటున్నాను, లిమిటెడ్ పే తీసుకుంటున్నాను, ఎల్‌పి, ఎన్‌ఆర్‌ఓపి నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీ అని తీసుకుంటున్నాను. జెండర్ పెడుతున్నాను. ఏజ్ వచ్చేసి ఒక 92 పెడుతున్నాను. ఓకేనా? గ్రాడ్యుయేషను మినిమమ్ క్వాలిఫికేషను 10థ్ ఉన్నా పర్లేదు. గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు. సాలరీ ప్రొఫైల్‌కి ఇవ్వచ్చు. సెల్ఫ్, అదర్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకేనా? ప్లాన్ ఆప్షన్ ప్యాకేజ్ 1 తీసుకుంటున్నాను. ఇక్కడ యాన్యువల్లీ పాలసీ టర్మ్ మినిమమ్ 10 ఇయర్స్ ఉంటుంది. మాక్సిమం 40 ఇయర్స్ పాలసీ టర్మ్ ఉంటుంది. ఓకేనా? ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు ఉంటుంది. మనం 12 ఇయర్స్ పెట్టుకుంటున్నాం. ప్యాకేజ్ ప్రీమియం మినిమమ్ 24,000 మనం ఒక 1,00,000 పెట్టుకుంటున్నాం. సమ్ అస్సుర్డ్ మల్టిప్లై 15 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. బేసిక్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా. ఓకేనా? ప్లాన్ ఆప్షన్స్ హెల్త్ బాడీ బెనిఫిట్స్ యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, ఏటీపీడీ, ఏడీ, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్. ఏదైనా ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ చేయండి, 100% పెట్టండి. ఓకేనా? ఇవి ఆటోమేటిక్‌గా రైడర్స్ బెనిఫిట్స్ అని ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. ఏది యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుంది. 12,32,000 ఉంటుంది. టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ కూడా 12,32,000 వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ కూడా సమ్ అస్సుర్డ్ 36,00,000 ఉంటుంది ఇక్కడ. ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది యాక్సిడెంటల్ డెత్‌కి. ఓకేనా? ప్రీమియం 6,000 పడుతుంది. ఇంకోటి టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ బెనిఫిట్ హెల్త్ బాడీ. ఇది కూడా హెల్త్ బాడీకి సంబంధించిన టర్మ్ బూస్టర్. దీనికి ఒక 10,000 పడుతుంది. ఇది కూడా 12,00,000.
యాక్సిడెంటల్, టోటల్, పర్మనెంట్ డిజబిలిటీ. వీటిలల్లో హెల్త్ బడీ అనేటివి 2 ఉన్నాయి. యాక్సిడెంటల్ ఇవన్నీ రైడర్ ప్యాకేజ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి. దీనిల గురించి కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఒక్కసారి చూడండి కంటిన్యూ. ఇక్కడేందంటే యాక్సిడెంటల్, టోటల్, పర్మనెంట్ ఏటీపీడీ తెలుసు కదా! అది నార్మల్‌గా ఏటీపీడీ వస్తుంది. ఎస్ఐపీ వస్తుంది. ఈ 2 ఏందంటే ఫండ్ రిలేటెడ్‌గా ఉండే బెనిఫిట్స్ అన్నమాట. ఎస్ఐపీ. ఈ 3 ఏందంటే హెల్త్ బడీ నుంచి వచ్చే రైడర్స్ అన్నమాట. అందుకని దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువుంటుంది. ఈ విధంగా. ఇది మొత్తం టోటల్‌గా ఫైనల్ స్క్రీన్‌షాట్. మొత్తం 82,000 ప్రీమియం కడుతున్నాము. మిగతా అన్ని కలుపుకుంటే 1,00,000 లోపలనే ప్రీమియం వస్తుందన్నమాట. ఇప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్. ఇది ప్రీమియం, ఇది ఇన్సూరెన్స్ కవరేజ్. మనకు ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ ఏ విధంగా వస్తాయనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 29% ఉంది మనకి. ఒక 15% పెట్టుకోవచ్చు. ఇది ఫండ్ రిలేటెడ్‌గా 40 ఇయర్స్‌లో వచ్చే రిటర్న్స్. ఎండోమెంట్ పాలసీ కింద చెప్పొచ్చు. బట్ దీంట్లో పార్షియల్ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ఇన్‌కమ్. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత నీకుండే ఫండ్ వాల్యూ ఒక 16 లాక్స్ ఉంటది. ఎవ్రీ ఇయర్ 1.5 లాక్ పెట్టుకొని నువ్వు రిటైర్మెంట్ లైఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతా టాక్స్ ఫ్రీ అమౌంట్ ఉంటది. మళ్ళీ మిగతా అక్కడ ఉన్న ఫండ్‌కి రిటర్న్స్ యాడ్ అవుతూ ఉంటది. సేమ్ పీఆర్ లాగానే కాన్సెప్ట్. ఇది సేవింగ్ పాలసీ అండర్‌లోకి వస్తది. రైడర్స్ ఉంటాయి ఇంటర్నల్‌గా. మంచి ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి జనరేట్ బీఐ పీడీఎఫ్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. శుభ్ హెల్త్ ప్లస్. ఇది చూడండి దీంట్లో మనకేందంటే 100% ప్రీమియం మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ కిందకెళ్తుంది. హెల్త్ ఫండ్ విత్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్. హెల్త్ రిలేటెడ్‌గా ఫండ్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఆన్ బోర్డింగ్ విత్ మెడిసిన్స్. మనకి ఫ్యూచర్‌లో ఈ విధంగా యూజెస్ ఉంటాయని చెప్పేసి ఉందన్నమాట. యువర్ పాలసీ బెనిఫిట్స్. ఇక్కడ ప్రొడక్ట్ బెనిఫిట్స్, హెల్త్ బడీ బెనిఫిట్స్. ఈ 2 కాంబినేషన్‌లో వస్తుందన్నమాట మనకు పాలసీ. ఓకేనా? యాక్సిడెంటల్ డెత్ 36,96,000 ఉంటుంది. పర్మనెంట్ డిజబిలిటీ కూడా 24 లాక్స్ చేంజ్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఇంక్లూడింగ్ ప్రీమియం 99,000 ప్లస్ ఉంటుంది. టోటల్ ప్రీమియం ఫర్ యాన్యువల్ 3,500. ఇది మొత్తం హెల్త్ బడీకి సంబంధించిన బెనిఫిట్స్‌కి సంబంధించింది మొత్తం గూడా ఇవి మనకు 35,000 వరకి బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. శుభ్ హెల్త్ ప్లస్ బెనిఫిట్ సమ్మరీ. ఇదేందంటే మనకు మొత్తం శుభ్ హెల్త్ ప్లస్‌లో ఉండే ప్రీమియం ఏ విధంగా అలొకేషన్ అయితుంది. పీపీటీ, పీటీ, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ గూడా. ఏ దానికి పే చేసిన అమౌంట్ నీకు రిటర్న్ వస్తుంది అనేది గూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొకటి ఇది ఇన్సూరెన్స్ కవరేజ్‌లకు సంబంధించింది. ఇది ప్రీమియం వితౌట్ జీఎస్టీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రీమియం 82,000 ఇన్వెస్ట్‌మెంట్ కిందకెళ్తుంది. ఓకేనా? దీంట్లో మనకి 2, 3 ఇలిస్ట్రేషన్స్ వస్తాయి. ఒకసారి చూస్తాను చూడండి. ఇది నార్మల్‌గా మొత్తం మనం ప్రీమియం 1,00,000 కడుతున్నాం కదా! 1,00,000లో 1,00,000 రూపీస్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. దాని రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తాయి. ఇది మొత్తం మార్కెట్ రిలేటెడ్‌గా రిటర్న్స్ సంబంధించిన స్లైడ్ అన్నమాట. 12 ఇయర్స్ పీపీటీ ఉంటుంది. 4%, 8% కింద మన ఫండ్ ఏ విధంగా గ్రో అవుతుంది. డెత్ బెనిఫిట్ ఏ విధంగా గ్రో అవుతుంది. డెత్ బెనిఫిట్ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత ఇది వచ్చేసిందంటే యాక్సిడెంటల్, టీటీఐ రైడర్స్ సంబంధించిన ఏటీపీడీ. ఈ 3 రైడర్‌లకు సంబంధించిన బెనిఫిట్. దాంట్లోకి ఎంత ప్రీమియం పేమెంట్ చేస్తున్నాము. దానిలల్లా మనకి ఈ రైడర్స్ సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఎంతుంటాయి. మెచ్యూరిటీ బెనిఫిట్. ఈ రైడర్స్ కట్టిన డబ్బులు గూడా మనకు లాస్ట్‌కు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ గూడా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనకి ఇది రైడర్స్ సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్. ఈ 2 పీడీఎఫ్‌లు చూసుకుంటే సరిపోతుంది. ఇది మనకి టోటల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించింది. మళ్ళీ ఇంకొక పీడీఎఫ్ గూడా ఇచ్చాడు. జస్ట్ మనకి ఇన్వెస్ట్‌మెంట్ ప్రీమియం ఎంతెళ్తుంది 82,000 ఇన్వెస్ట్‌మెంట్ కిందకెళ్తుంది. మొర్టాలిటీ చార్జెస్ అనేవి చాలా తక్కువుంటున్నాయి కాబట్టి జీరో మొర్టాలిటీ చార్జెస్ అని చెప్తున్నాం మనం స్టార్టింగ్‌లో. ఈ విధంగా డెత్ బెనిఫిట్ గూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇట్లా పార్ట్ ఏ ఒకటి, పార్ట్ బి ఒకటి 2, 3 ఇలిస్ట్రేషన్స్ వస్తాయి. 40 ఇయర్స్‌లో మన ఫండ్ గ్రో ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవచ్చు. డెత్ బెనిఫిట్ ఏ విధంగా పెరుగుతుందనేది గూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఇది సింపుల్ కాన్సెప్టు. ఏందంటే సేవింగ్ పాలసీ అండర్‌లోకొస్తుంది. హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ వస్తాయి. ప్లస్ ఏడీ, ఏటీపీడీ, టీటీఐ రైడర్స్ అన్నీ ఇంటర్నల్‌గా ఉంటాయి. హెల్త్ బడీ నుంచి బెనిఫిట్స్ గూడా వస్తాయి.
ఓకేనా. దానిలో కట్టాల్సిన ప్రీమియమ్స్ కూడా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. మినిమం ప్రీమియం 24,000 నుంచి ఇవ్వచ్చు. మాక్సిమం ప్రీమియం డిపెండ్స్ ఆన్ కస్టమర్. దానిని బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్లో రిటర్న్స్ అనేవి వస్తుంటుంది. మార్కెట్ లింక్డ్ పాలసీ, హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ మినిమం పీపీటీ వచ్చేసి 12 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు, పాలసీ టర్మ్ వచ్చేసి 10 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉంది. ఓకేనా. దీని గురించి మళ్ళీ కూడా నేను ఒకసారి మళ్ళీ ఇంకొక చిన్న వీడియో చేస్తాను. కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హెల్త్ బాడీకి సంబంధించింది, రైడర్స్ సంబంధించింది ఇవన్నీ. ఇది బేసిక్ థింగ్ కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇచ్చాను.